వచ్చిన తర్వాత రావడానికి ముందు ఏ ప్రాంతంలో ఏ పార్టీ రాబోతుంది అనేది మనం ఏం చెప్పామో వీలైతే ఆ రోజు చెప్పిన వీడియోలన్నీ కూడా మళ్ళీ టెలికాస్ట్ చేస్తాం. ఖచ్చితంగా మా టీం, అండర్ గ్రౌండ్ టీం, నేషనల్ పాలిటిక్స్ అంటే ఇంటర్నేషనల్ పాలిటిక్స్ విషయంలో, జియో పాలిటిక్స్ విషయంలో ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేయగల సామర్థ్యం ఉన్న మగధా టీం చెప్పిన వ్యాఖ్యలే, మగధా చెప్పిన మాటలే నిజమైనాయి. నేను ఇవాళ ఉదయం ఇది స్టార్ట్ చేసేటప్పుడు కూడా చెప్పాను, దీనికి సంబంధించి ఇవాళ కౌంటింగ్ ప్రారంభం చేయడానికి ముందు కూడా చెప్పాను, వెస్ట్ బెంగాల్కి సంబంధించి అసలు యాక్సెప్ట్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని సర్వేలు అయితే అసలు వెస్ట్ బెంగాల్లో దీది ఓటమిని యాక్సెప్ట్ చేసేలాంటి పరిస్థితిలో కూడా లేదు, పార్టీలు కానీ, సర్వేలు కానీ, వ్యక్తులు కానీ కూడా. కానీ మనం చెప్పడం జరిగింది, తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఓటమి పాలవడం తథ్యం, బీజేపీ రావడం ఖాయమని ఆనాడే చెప్పడం జరిగింది. అలాగే తమిళనాడు కూడా ఖచ్చితంగా విజయ్ సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి అని సరిగ్గా 4 నెలల క్రితం, వీలైతే మగధా న్యూస్ లో ఆ వీడియో కూడా చూడొచ్చు, అది కూడా చెప్పడం జరిగింది. అస్సాం కన్ఫర్మ్, అది అందరికీ తెలిసిందే. పుదుచ్చేరి కూడా కన్ఫర్మ్, అది అందరికీ తెలిసిందే. కేరళలో యూడిఎఫ్ రాబోతుంది ఈసారి అని కూడా మగధా న్యూస్ చెప్పడం జరిగింది. ప్రీ పోల్ సర్వేలు ఏం చెప్పాయి, మగధా ఏం చెప్పింది, ఎగ్జిట్ పోల్ సర్వేలు ఏం చెప్పాయి అనే విషయాలని మనం దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ ముందు కంటే ఎన్నిక ముగిసినప్పటి నుంచి కూడా అక్కడ జరిగిన పరిస్థితులు, పరిణామాలు, దీది ఓటమికి రాబోయే కారణాలు, డిఎంకేకి ఉన్న రేపు జరగబోయే పరిస్థితులు, అసలు నిజానికి ఇక్కడ ఎన్నికల తర్వాత అసలు గేమ్ ఉంటుంది అనుకున్నాం విజయ్ విషయంలో. బట్ ఆ ఒక్క విషయం, కానీ విజయ్ మాత్రం ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాడు అనేది మనం డే 1 నుంచి చెబుతూనే వస్తున్నాం. కానీ సర్వేలన్నీ కేవలం 5 నుంచి 10 స్థానాలు. అంటే ఈ సర్వేలన్నీ కూడా ఒక రకంగా ఈ ప్రీ పోల్ సర్వేల పేరుతో జరిగిన ఈ సర్వే సంస్థలన్నీ కూడా ట్రాష్ అని తేలిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా గ్రౌండ్ తెలియకుండా పార్టీ వస్తుంది అని చెప్పడానికి కూడా యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు. అంటే మనుషుల, ప్రజల, ఓటర్ల మైండ్ సెట్ తో ప్రభావితం చేసేలాగా సర్వేలు కూడా పనిచేస్తున్న తీరుకు అర్థం పడుతోంది ఈ ఇక్కడ పరిస్థితి. నిజానికి చాలా మంది అక్కడ గ్రౌండ్ లో అంత ఓపెన్ గా తమిళనాడులో, వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు కనబడుతున్నా సరే అనేక సర్వే సంస్థలు, కొన్ని మీడియా సంస్థలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయవు. అక్కడ పరిస్థితి తెలుస్తున్నప్పటికీ కూడా యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే బీజేపీ వెస్ట్ బెంగాల్లో రావడం ఇష్టం లేని కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళు విచ్చలవిడిగా అక్కడ టీఎంసీ వస్తుందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. నిజానికి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటన కూడా తెలిసి మాట్లాడాలి, తెలియదా వదిలేసేయాలి. కానీ ఇక్కడ జరిగిన దాంట్లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ రాబోతుంది అనేది ఏదైతే మగధా న్యూస్ వీటన్నింటికంటే ముందుగా చెబుతూ వచ్చిందో అదే నిజమైంది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన, నిర్మించిన, సంఘ్ పెట్టిన, జెండా మొదలు పెట్టిన స్థానం ఏదైతే ఉందో అక్కడ వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా బీజేపీ పాగా వేస్తుంది అని మనం చెప్పడం జరిగింది. దీనికి ఉపకరణాలు సనాతనం రావాలి అనుకుంది, సనాతనం వచ్చింది అని మనం చెప్పడం జరిగింది. సనాతనం ఈ రోజు 75 ఏళ్ల పాటు దాదాపుగా 1వ తరం, 2వ తరం, 3వ తరం, 3 తరాలు చూసిన బెంగాల్ నేల స్వాతంత్రం తరువాత 1952లో మొదటి ఎన్నికలు జరిగితే ఈనాటి వరకు ఈరోజు 2026 వరకు కూడా లెఫ్ట్ పార్టీ 2.5 దశాబ్దాలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీ 3.5 దశాబ్దాలు, కాంగ్రెస్ పార్టీ 2.5 దశాబ్దాలు, 25 ఏళ్ళు ఒకళ్ళు, 35 ఏళ్ళు ఒకళ్ళు, 15 ఏళ్ల పాటు టీఎంసీ, వీళ్ళిద్దరి బిడ్డగా, కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల బిడ్డగా టీఎంసీ రూపంలో మమతా బెనర్జీ ఏలిన రాజ్యం, రౌడీ రాజ్యం. అలాగే ఈరోజు వెస్ట్ బెంగాల్ భద్రత పట్ల ఈరోజు గ్యారంటీ లేని పరిస్థితి, సిఐఏని వ్యతిరేకిస్తున్న పరిస్థితి, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ రావడానికి వీల్లేదు అని అడ్డుపడుతున్న పరిస్థితి, రౌడీలను, గూండాలను అక్కడ విచ్చలవిడిగా పెంచి పోషిస్తున్న పరిస్థితి. ఇలాంటి అనేక పరిస్థితుల మీద వెస్ట్ బెంగాల్లో ఏదైతే రౌడీ రాజ్యం నడుస్తుందో ఆ విషయాన్ని మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతూనే వచ్చింది. ఆ నేపథ్యంలోని తరతరాలుగా జరిగిన పరిస్థితుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో జన్ సంఘ్ పేరుతో సనాతనం నిలబడాలి, హిందుత్వం నిలబడాలి, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, యోగి, వివేకానందుడు, కలకత్తా కాళీ, రామకృష్ణుడు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఒక మదర్ తెరీసాని మాత్రమే చూపిస్తూ ఇదంతా కూడా ఒక
దళిత వాడలుగా లేదంటే ఇక్కడ అసలు అభివృద్ధి లేని వాడలుగా చూపిస్తూ మదర్ తెరీసా వచ్చిన తర్వాత మాత్రమే వెస్ట్ బెంగాల్ ముఖ చిత్రం మారింది అని ప్రజలను నమ్మించి మోసగించిన పరిస్థితి ఏదైతే ఉందో అది కాదు అసలు చరిత్ర. సుభాష్ చంద్రబోస్ లాంటి ఒక వీరుణ్ణి, ఒక యుద్ధ వీరుణ్ణి, ఒక ఆర్మీ వెపన్ ని, ఒక బుల్లెట్ ని తయారు చేసిన వెస్ట్ బెంగాల్ నేల ఏదైతే ఉందో ఆ నేలలో సనాతనాన్ని కావాలని రానియకుండా 75 ఏళ్ల పాటు జరిపిన కుట్రలో భాగంగా ప్రజల మగళ్లన్నింటినీ కూడా ఒక భావజాలంలోకి టర్న్ చేసిన పరిస్థితి ఉంది. అలాంటి వెస్ట్ బెంగాల్ నేల మీద సనాతనం మళ్లీ పురుడు పోసుకుంది, సనాతనం వికసించింది ఈ రోజు అని చెప్పాలి. బీజేపీ వైపు పూర్తి స్థాయిలో 195 స్థానాల్లో గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. బీజేపీ జెండా పట్టుకునే నాదుడు కూడా లేడు 10 ఏళ్ల క్రితం వరకు అని మనం చెప్పడం జరిగింది. బీజేపీ జెండా పట్టుకోవాలంటే వణికిపోయిన కార్యకర్తలు, జెండాని దాచిపెట్టి మేము బీజేపీకి ఇష్టము అని చెప్పిన బీజేపీకి ఓటు కూడా వేయలేని కార్యకర్తలు, బీజేపీ రావాలి అని ప్రజలు కోరుకున్న ఆ ప్రజల మెదళ్లను కూడా టర్న్ చేసి తమకు ఇష్టంగా తమకు అనుకూలంగా మలుచుకున్న వెస్ట్ బెంగాల్ లాంటి పరిస్థితులు, వాటన్నింటినీ ఈ రోజు తోసిపుచ్చి వాటన్నింటినీ తొక్కి పట్టి ఈ రోజు బీజేపీ కమల వికాసం జరిగింది. రౌడీ రాజ్యం ఏదైతే కనీసం ఎలక్షన్ కమిషన్ ని కూడా అడుగు పెట్టనీయకుండా సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ని వ్యతిరేకిస్తూ, ఎస్ఆర్సీని వ్యతిరేకిస్తూ అనేక రకాలుగా ఏ యుద్ధం జరిగినా వెస్ట్ బెంగాల్ అనేది ఈరోజు నేను మొదట్లోనే చెప్పాను, ఇది దేశానికి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని, ఇది దేశ భద్రతకి వెస్ట్ బెంగాల్కి మధ్య జరుగుతున్న యుద్ధం అని. కాబట్టి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఏం కోరుకున్నారు? దేశ భద్రత కోరుకున్నారు, దేశంలో భాగం అవ్వాలి అని కోరుకున్నారు. వెస్ట్ బెంగాల్ మాత్రమే ఒక స్వయం ప్రతిపత్తి గల ప్రాంతమో రాష్ట్రమో దేశమో అనుకోలేదు. మమతా బెనర్జీ చేసిన విచ్చలవిడి రౌడీ రాజ్యానికి అటు బంగ్లాదేశ్ ఇటు భారత్ మధ్యలో వెస్ట్ బెంగాల్ ని మరొక దేశంగా మార్చాలి అనుకునేలాంటి తీవ్రమైన కుతంత్రాలకి కూడా వెస్ట్ బెంగాల్లో ఇదే మమతా బెనర్జీ వెళ్లిపోయే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు గనక గెలిచి ఉంటే, 4వసారి తాను గెలిచి ఉంటే గనక ఖచ్చితంగా ఆ తీవ్రమైన ధోరణిలోకి మమతా బెనర్జీ వెళ్లేవాళ్ళు. మహిళగా తన పట్ల సానుభూతి, అలాగే ఒక సింగం లాగా ఫైట్ చేయగలిగిన నేర్పరితనం, అదేవిధంగా లెఫ్ట్ భావజాలాన్ని కాంగ్రెస్ భావజాలాన్ని పుణికి పుచ్చుకొని అదే స్పీడ్ తో ముందుకు వెళుతున్న మమతాని తొలినాళ్లలో అక్కడి ప్రజలు చూసిన తీరు వేరు, మమత మారుతున్న మమతగా ప్రజలు చూసిన తీరు వేరు. దాంతోనే ఏకంగా 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల కూడా మమతా బెనర్జీని ఓడించడానికి ప్రజలు సన్నద్ధమయ్యారు. ఇది ఏ పార్టీయో ఈ రోజు ఇక్కడ కమలం పురుడు పోసుకోవడం మాత్రమే కాదు, ప్రజలు కోరుకుంటే ఇక్కడ కమలం వచ్చింది. ప్రజలు కోరుకున్నారు, ఇక్కడ సనాతనం రావాలని కోరుకున్నారు, అభివృద్ధి కోరుకున్నారు. విచ్చలవిడిగా తమ రాష్ట్రాల్లో చొరబడుతున్న వాళ్ళు నిజమైన పేదలు లేదంటే నిజమైన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వారికి సంక్షేమ పథకాలు అందకుండా పక్క నుంచి బంగ్లాదేశ్ నుంచి ఓట్లు వేయడానికి తెచ్చుకున్న వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా సంక్షేమ పథకాలు ఇస్తూ తన రాజ్యాన్ని నిర్మించుకుంటూ ఓట్లు వేయడానికి ఒక కోటరీని ఏర్పాటు చేసుకుని ఏకంగా 1 కోటి మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ బంగ్లాదేశ్ లో మకాం వేశారు అంటేనే బంగ్లాదేశ్ అనేది దేశ భద్రతకి పెను ముప్పు అని మగధా న్యూస్ దాదాపుగా 2 నెలల క్రితమే మనం చెప్పడం జరిగింది. సనాతనం వర్సెస్ మమతా బెనర్జీ యుద్ధం జరగబోతుంది అని చెప్పడం జరిగింది. ఈ రోజు బంగ్లాదేశ్ కి భారతదేశానికి వెస్ట్ బెంగాల్ కి భారతదేశానికి మధ్య యుద్ధంగా మనం ఈ రోజు వెస్ట్ బెంగాల్ ఎన్నికని చూడాలి అని చెప్పడం జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ విషయంలో అందరూ ఒక ఎత్తుగా అన్ని సర్వేలు, అందరి మాటలు, అందరి ఊహలు, అందరి కోరికలు ఒకవైపు ఉంటే మగధా న్యూస్ ఒకవైపు ఉండి చెప్పడం జరిగింది. ఇది సనాతనం రావాలి అనుకుంటే, సనాతనం నిలబడాలి అనుకుంటే ఉపకరణాలుగా పార్టీలు రావచ్చు, వ్యక్తులు రావచ్చు. అందులో భాగంగానే బీజేపీ అనే పార్టీ కావచ్చు, అమిత్ షా అండ్ మోడీ లాంటి వ్యక్తులు కావచ్చు. కానీ ఎక్కడైతే సనాతనం మాత్రమే ఉందో, దేశం కోసం మాత్రమే జాతీయతతో పనిచేసిన వ్యక్తులు ఉన్న నేల ఏదైతే ఉందో ఆ నేలలో ఆ జాతీయత భావాన్ని తీసేసి, ఆ భక్తి భావాన్ని తీసేసి ఇన్నాళ్ల పాటు చేసిన అకృత్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు భూమిలో పాతిపెట్టి సముద్ర గర్భంలో తొక్కిపట్టి ఈ రోజు మళ్ళీ సనాతనం పురుడు పోసుకుంది. ఇప్పటి వరకు బీజేపీ గాని సనాతనం గాని హిందూత్వం
అనే ఒక వాదన గాని రానియకుండా అనేక రకాలుగా ఒక భావజాలాన్ని వ్యాప్తి చేసి భారతదేశానికి పెనుముప్పుగా ఈ ప్రాంతాన్ని తయారు చేసిన ఈ భావజాలన్నింటినీ కూడా బంగాళాఖాతంలో నెట్టేసేలాగా మారింది పరిస్థితి. ఖచ్చితంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే మగధ చెప్పిందో అది జరిగింది. ఊరికే చెప్పలేదు, వేగ్గా చెప్పలేదు, బీజేపీ రాబోతుంది అని వేగ్గా చెప్పలేదు. అక్కడ గ్రౌండ్ లో దాదాపుగా 10 ఏళ్ల నుంచి జరుగుతున్న పరిస్థితులు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికలో కూడా మమతా బెనర్జీ చేసిన రౌడీ రాజ్యం, తన రౌడీలను ఏ పోలీస్ అయినా సిన్సియర్ గా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లకు వెళ్లి చెప్పులు కూడా లేకుండా పోలీస్ స్టేషన్లకి పరుగులు పెడుతూ వెళ్లి వాళ్ళని విడిపించుకొచ్చే వరకు కంటి మీద కునుకు లేకుండా తిరిగే మమతా బెనర్జీ లాంటి మరి ఆమెని కాళికా మాత అనాలా, రాజకీయ దురంధరాల అనాలా, ప్రజలు అవకాశం ఇస్తే దానిని అనవసరంగా పాడు చేసుకున్న ఒక రాజకీయవేత్తగా చూడాలా. ఆఖరికి మొన్న ఎగ్జిట్ పోల్స్ తర్వాత కూడా నిద్ర పట్టక మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకు వెళుతూ లేదంటే ఇంకో చోటుకి వెళుతూ అంటే తాను ఇప్పుడు రాలేదు అంటే గనక తాను ఇంకెప్పుడు రాను అనే విషయం తనకు తెలుసు. ప్రజలు తిరస్కరిస్తున్నారు అన్న విషయం తనకు తెలుసు. సుప్రీంకోర్టులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా విధానంగా గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఏ రూల్ అయితే ఉందో, ఏ రాజ్యాంగం అయితే ఉంటుందో రాజ్యాంగ పరంగానే ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయం కూడా తనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో జరుగుతుంది అనే అభూత కల్పనను సృష్టిస్తూ తాను చేసిన గేమ్ ఏదైతే ఉందో దీన్ని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. తొలి విడతలో 152 స్థానాలకు, రెండో విడతలో 142 స్థానాలకు జరిగినప్పుడు కూడా ఆందోళనలు, అలాగే 24th పరగనాస్ ప్రాంతంలో అక్కడ కూడా 15 చోట్ల మళ్ళీ రీపోలింగ్లు, వీలైతే మళ్ళీ వెస్ట్ బెంగాల్కి ఎలక్షన్ పెట్టండి అనే డిమాండ్ కూడా రేపు మమతా తీసుకొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలా తాను ఏది కోరుకుంటే అదే విధంగా ఒక రాష్ట్రపతి వస్తే కలవడానికి వెళ్ళరు, ఒక ప్రధాని వస్తే కలవడానికి వెళ్ళరు, ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఒక ప్లేయర్ వస్తే అక్కడ రచ్చ ఎవరు అసలు ఒక వికృతమైన, ముఖ్యంగా ఒక యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ కల్పనలు, ఒక దిశా నిర్దేశం, ఒక తెలివిగా ఒక తల్లిలాగా ఉన్న ఒక మహిళగా ఉండి ఎంత జాగ్రత్తగా రాష్ట్రాన్ని నడిపించుకోవచ్చు. అలా కాకుండా ఒక విచ్చలవిడితనాన్ని, రౌడీ రాజ్యాన్ని మీరు ఏది కోరుకుంటే అది ఇస్తా, కానీ మీరంతా టీఎంసీ అనే 3 పదాల గొడుగు కింద మాత్రమే ఉండాలి అని చెప్పిన ఈ స్వైర విహార రాజకీయ పాలన మమతా బెనర్జీ ఆధ్వర్యంలో, తన కోర్ టీం ఆధ్వర్యంలో జరిగిన ఏదైతే ఉందో అదే ఇప్పుడు తనకు పామయ్యి కాటేసింది. కనీసం ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగు కూడా పెట్టలేని పరిస్థితికి ఈరోజు కారణమవుతోంది. తన స్వయంకృతాపరాధాలు ఇవన్నీ. అధికారం వచ్చిన తర్వాత రెండోసారి గెలిస్తే ఇంకాస్త విచ్చలవిడి స్వైర విహారం చేసే ఏ రాజకీయ పార్టీకైనా, ఏ ప్రాంతీయ రాజకీయ పార్టీకైనా సరే ఇది ఒక చెంపపెట్టు లాంటిది. బెంగాల్లో జరిగిన పరిస్థితి అనేది ఒక చెంపపెట్టు లాంటిది. ఏ పార్టీని లేకుండా చేద్దాం, తొక్కేద్దాం, అణిచేద్దాం, మనం మాత్రమే ఉండడానికి, ఎదురుగా ప్రత్యర్థులు ఉండకూడదు అలాంటి చేసే ఈ ప్రజాస్వామ్యంలో చేసే ఇలాంటి రాజకీయ కుట్ర ఏవైతే ఉంటాయో దానిని ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా ఇది పామై కాటేస్తుంది. దానికి పెద్ద ఎగ్జాంపులే ఈరోజు వెస్ట్ బెంగాల్ రిజల్ట్ అని సగర్వంగా చెప్పొచ్చు. ఏది నాది కాదు, 5 ఏళ్లు మాత్రమే ఉండే రాజకీయాలని దాదాపుగా ఇంకొక 100 ఏళ్ల పాటు నేనే ఉంటాను అన్నట్టుగా చేస్తున్న ఇంత స్వార్థ రాజకీయాలు, ఇంత స్వార్థ పాలనతో ఒక ప్రాంతాన్ని చేపట్టి మొత్తం తమ చెప్పిందే నడవాలి, రాజ్యాంగం లేదు, రాజ్యాంగ నిర్మాతలు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి తమిష్టం వచ్చినట్టుగా చేస్తే అది ఎవ్వరికైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ పార్టీకైనా ఇదే జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు చేస్తాము అంటే ఇదే జరుగుతుంది. ప్రజలకు అనుగుణంగా, ప్రజల అవసరాలకు అనుగుణంగా మనసు పెట్టి పాలించే వాళ్ళ వైపే ఎప్పటికైనా ప్రజలు ఉంటారు అనేది గమనించాలి. మతాలతో విడగొట్టి, ప్రాంతాలతో విడగొట్టి, భావజాలాలతో విడగొట్టి, ఆఖరికి నేను మొన్న చెప్పినట్లు మగగా కూడా విడగొట్టి, ఆడవాళ్ళకు ఒక రకమైన పథకాలు, మగవాడిని అసలు గుర్తించేలాంటి పరిస్థితులే లేనట్టుగా జరుగుతున్న ఈ రాజకీయ క్రీడలో ప్రజల్ని పావులుగా చేస్తే ఆ ప్రజలే పావులు కాదు పాములవుతారు. ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా సరే. ఎందుకు ఇంత కఠినంగా చెబుతున్నామంటే వెస్ట్ బెంగాల్ విషయంలో మనం మొదటి నుంచి చెబుతున్నది అదే. అది కాస్త ఈరోజు నిజమైంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ డిజాస్టర్ లాంటి పరిస్థితికి వెళ్ళింది. బీజేపీ 193 స్థానాలలో విజయకేతనం ఎగురవేయడం అంటే మామూలు విషయం కాదు. మమతా బెనర్జీని కనీసం అసెంబ్లీలోకి కూడా రానియలేదు బెంగాల్ ప్రజలు అంటే మామూలు విషయం కాదు. ఇది బెంగాల్ పరిస్థితి.
ఇక శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1951లో స్థాపించిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన పార్టీ సనాతనం ఉండాలి అని సంకల్పించి ఒక రవీంద్రనాథ్ ఠాగూర్, ఒక బంకిం చంద్ర చటర్జీ, ఈ రోజుకి కూడా మనం వందే మాతరం పాడుకున్న జనగణమనని మన మన దేశ గీతంగా ఈరోజు గుండెల నిండా మనసు నిండా ఆలపిస్తున్నాము అంటే అది మన జాతికి, మన దేశానికి వెస్ట్ బెంగాల్ నుంచి ఇచ్చిన మహనీయులు. వాళ్ళు ఎంత ప్రేమ భారతదేశం మీద లేకపోతే వాళ్ళు మనసు పెట్టి రాసుంటే